మాంసాహారం చర్చ ఉంది చెప్పండి. ఇంకొకటి అయితే పుట్టగొడుగుల విషయం కూడా చాలా మంది అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో మాంసాహారం వాళ్ళు పుట్టగొడుగులు అంటే ఓన్లీ వెజిటేరియన్స్ అండి, పుట్టగొడుగులు కూడా తీసుకోరు ఎందుకంటే అది నాన్ వెజ్ అని చెప్తారు. నిజమా? మీకు రహస్యం ఒకటి చెప్తా, ఇది కొంచెం అందరికీ హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. మాంసాహారం కంటే కూడా పుట్టగొడుగు ప్రమాదకరమైనది శాస్త్ర ప్రకారం. ఎందుకని? మాంసాహారం కంటే కూడా అది తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంకా మాంసాహారం ఏం తక్కువ చేయటం లేదు నేను, కానీ మాంసాహారం తినని వాళ్ళు పుట్టగొడుగును తింటే మాంసం కంటే కూడా మీరు పైకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని అంటేనండి, పుట్టగొడుగులు పెరిగేటటువంటి ప్రదేశం చూడండి. మీరు ఒక్కసారి బాగా వర్షాలు వచ్చినప్పుడు చెట్లు బాగా ఉండేటటువంటి అడవి మొదలైన చోట్లకి వెళ్ళారనుకోండి, అక్కడ పుట్టగొడుగులు వస్తాయండి. పుట్టగొడుగు యొక్క లక్షణం ఏంటంటేనండి, కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడుతుంది. కావున అమేధ్య ప్రదేశాలు అంటారన్నమాట. అమేధ్యము అని అంటే కనుక మేధ్యం అంటే మంచిది, అమేధ్యం అంటే కూడా తినకూడనిది, అసహ్యమైనది అని. ఉదాహరణకి ఏదైనా ఒక జంతువు చచ్చిపోయింది, జంతువు కళేబరం ఎవడు పట్టించుకోలేదు, జంతు కళేబరాలను ఎవరు పట్టించుకుంటారు? చెట్ల కింద ఎక్కడో అది అలా ఉండిపోయి అలా కుళ్ళిపోతూ వర్షం పడ్డప్పుడు అక్కడి నుండి పుట్టగొడుగు ఉద్భవిస్తుంది. అంటే కేవలం జంతువు అనే కాదు, ఏదైనా సరే ఒక పదార్థం కుళ్ళిపోతే కనుక, జీవం ఉన్నటువంటి పదార్థం ఏదైనా కనుక, అంటే ధాన్యంలో కూడా జీవం ఉంటుంది, కుళ్ళిపోతే కనుక ఆ కుళ్ళిపోయినటువంటి పదార్థం నుండి పుట్టేది పుట్టగొడుగు. అందువల్ల అసలు పుట్టగొడుగు చాలా దోషభూయిష్టము. అదే ఇప్పుడు అక్కడికే వస్తుంది. సరేనండి, మీరు చెప్పింది పాతకాలం అండి. ఆధునిక కాలంలో పుట్టగొడుగులు ఫార్మింగ్ చేస్తున్నారు, చాలా చక్కగా తయారు చేస్తున్నారు అని మీరు అనొచ్చు. అక్కడ కూడా ఫార్ములా ఇదే, కాకపోతే ఈ మొక్కజొన్నలు, జొన్న గింజలు మొదలైనటువంటి ఉంటాయి చూసారా, అవన్నీ అక్కడ వేస్తారు. అవి కొళ్ళాలి మళ్ళీ అక్కడ మీకు. అంటే అక్కడ ఒక ఫంగస్, అంటే పుట్టగొడుగు అనేది ఒక ఫంగస్ ఫామ్ కావాలి అని అంటే పదార్థం కొళ్ళాలి. కావున ఏదైనా ఒక పదార్థాన్ని కొళ్ళబెట్టి తయారు చేయడం అనేది మన యొక్క శాస్త్రం అంగీకరించదు. మాంసానికి కూడా నియమాలు చెప్పారు. ఫలానా మాంసాహారులు ఫలానా మాంసం తినవచ్చు, మాంసాహారులు ఫలానా మాంసం తినకూడదు, ఇవన్నీ చెప్పారు. అక్కడ కూడా పుట్టగొడుగులు వద్దని చెప్పారు. ఎందుకు అనంటే దాని యొక్క పుట్టుక అలాంటిది అనేటటువంటి ఉద్దేశమే తప్ప ఇంకేం కాదు. గుడ్డైనా పుట్టగొడుగు అయినా శాకాహారమా మాంసాహారమా అనే చర్చ కాకుండా ఈ విధమైనటువంటి చర్చ, ఏది తినచ్చు ఏది తినకూడదు అని చెప్పినప్పుడు పుట్టగొడుగు మరియు కోడిగుడ్డు, కోడి సంబంధమైనది ఏదైనా సరే దాంట్లోంచి జీవం వస్తుందా రాదా ఎంత కూడా అనవసరం. ఎందుకు అనంటే బాయిలర్ లో కూడా గుడ్డు తయారు చేయాలి అని అంటే కోళ్ల నుండి కొంత వీళ్ళు పదార్థాన్ని తీయాలి, అయిపోయింది అక్కడే. ఇంకా మరి కాదని ఎలా అంటారు?